వందనం పథకం కూటమి ప్రభుత్వానికి కొంగు బంగారమైంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయడంతో ఊరు వాడ అమితమైన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. లబ్ధిదారులు నేతలకు స్వాగత సత్కారాలు అందిస్తున్నారు. మరికొన్ని చోట్ల పాలాభిషేకాలు చేస్తున్నారు. విజయనగరం ఉభయ జిల్లాల్లోని అన్ని గ్రామాల్లో సందడి వాతావరణంతో పిల్లలు పెద్దలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు ఆర్థిక సహకారం అందిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం, పార్వతీపురం జిల్లాలోని అన్ని గ్రామాల్లో గత 2-3 రోజులుగా వేడుక వాతావరణం కనిపిస్తోంది. ప్రతి ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేయడంతో కూటమి ప్రభుత్వానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ధన్యవాదాలు చెబుతూ చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాటిచ్చారంటే నెరవేర్చి తీరుతారని ఎంపీ కలిశెట్టి స్పష్టం చేశారు. ప్రభుత్వంలో జగనన్న ముగ్గురికి ఒకరికి వేశారు అమ్మఒడి. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముగ్గురికి 39,000 వేశారు. మాకు చదువుకోవడానికి బాగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా పిల్లల ముగ్గురికి తల్లికి వందనం పథకం ప్రకారంగా మా ముగ్గురు పిల్లలకి డబ్బులు వేశారు. అతను అనుకున్న ప్రకారంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తానన్నారు. మాకు ఇంట్లో ఆడపిల్లలు 3 ఉన్నారండి, ముగ్గురికి వేశారు. అలాగే ఇది వరకు ప్రభుత్వం అయితే మాకు ఇంట్లో 3 పిల్లలు ఉన్న ఆడపిల్లలతో ఉన్న ఒక్కరికే వేశారు. అప్పుడు ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడైతే ఎంతమంది ఉంటే అంతమందికి వేశారు. మేము చాలా ఆనందిస్తున్నాము. ఈ ప్రభుత్వం ఎప్పటికైనా ఈ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాము. అలాగనే ఇంకా ఎంతో మంది పేద పిల్లలు ఉన్నారు, వాళ్ళందరిని ఆదుకున్నందుకు చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. కూటమి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే ఏడాది పాలనలో మనం చూసాం, ప్రతి తల్లికి వందన కార్యక్రమం తల్లిని ఇప్పుడు ఎంతమంది చాలా ఆనందంగా గౌరవంగా మనం ఆహ్వానిస్తున్నారంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వారు ఇచ్చిన మొన్న పథకం తల్లికి వందన పథకాన్ని ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఇవ్వడం. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లోని 2,22,745 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికే 3 వంతులకు పైగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. పార్వతీపురం, మన్యం జిల్లాలోని 1,08,957 మంది విద్యార్థులు 13,000 రూపాయల చొప్పున తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందారు. ఈ నేపథ్యంలోనే బొబ్బిలిలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడికి, ఎమ్మెల్యే బేబీ నాయనకు విద్యార్థుల తల్లిదండ్రులు తమ వాడలో జరిగే సంబరాలకు ఘన స్వాగతం పలికారు. 26,000, ఒక తల్లికి 13,000 అనేది ప్రతి వాళ్ళకి పడింది. జై చంద్రబాబు నాయుడు.